తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని ఇందిరా భవన్లో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేలా హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణకి ఇండికేషన్ కూడా పార్టీ నేతలకు అందింది. దీంతో ఉగాదికి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కేబినెట్ విస్తరణ కోసం. ఆశావహులు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ఉగాదికి ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం కనపడుతోంది. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ మంత్రి పదవులకు ఎవరెవరిను సెలెక్ట్ చేస్తారనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. హైకమాండ్తో భేటీ అయ్యారు. భేటీ అయిన వారి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో సహా ఇతర కీలక మంత్రులు, నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 4 పదవుల భర్తీపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మరో 2 పదవుల భర్తీ అంశాన్ని పెండింగ్లో ఉంచినట్టు సమాచారం. పదవుల్లో భర్తీలోనూ సామాజిక కూర్పు లాంటి అంశాలపై అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. నాలుగు పదవులకు సంబంధించి భర్తీ అయ్యే వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. మిగిలిన 2 ఆరిట్లో మిగతా 2 భర్తీ చేయడానికి సామాజిక సమీకరణలు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లున్నాయి. అయితే రెడ్డిలకు 2 మంత్రి పదవులు ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 మంత్రి పదవులు ఇస్తారనేది కూడా ఇక్కడ సామాజిక సమీకరణలో చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అదే కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఛాన్స్ దక్కుతుందనే చర్చ కూడా ఉంది. అయితే కేసీ వేణుగోపాల్ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారు కాబట్టి అది అమల్లోకి వస్తుందన్న ధీమా కూడా రాజగోపాల్ రెడ్డిలో కనపడుతోంది. ఎందుకంటే ఆయన పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు హామీ లభించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విస్తరణలో ఆయనకు పదవి దక్కుతుందా, లేదంటే సామాజిక సమీకరణల నేపథ్యంలో దక్కకుండా ఉంటుందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. మైనార్టీ కోటాలో మంత్రి పదవి కూడా భర్తీ చేయబోతోంది హైకమాండ్. శాసన మండలిలో సభ్యుడు అమీర్ అలీ ఖాన్ పేరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే అమీర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కాబట్టి ఆయన పేరుకు కొందరు అభ్యంతరం చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో వివేక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఎస్సీ కోటాలో వివేక్ మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. పార్టీకి చేసిన సేవలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని తనకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో వివేక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 మంత్రి పదవుల్లో 4టికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. 2టికి సంబంధించి ఇంకా సామాజిక సమీకరణలో తర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. మున్నూరుగా సామాజిక వర్గం నుంచి విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గ కూర్పులో భాగంగా తనకు అవకాశం దక్కుతుందన్న ఆది శ్రీనివాస్ భావనగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ ఖరారైనట్టుగా సమాచారం. ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇచ్చే అంశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ రేసులో ఉన్నారు. మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ్, ముదిరాజులతో మంత్రివర్గ కూర్పు ఉండనుందని సమాచారం.